ఏంటయ్యా వాడింత గట్టిగా ఉంది, ఎలా తినాలి? ఏంటి బాబు? ఎలా తినాలి? ఎలా తినాలా? ఇలా తినాలి. తినా. సాంబార్ ఏంటో గుర్తుగా ఉంది, మనుషులు అయితేనా? మనుషులు తాగేదే. అంత సాంబార్ ఒకేసారి ఎలా తాగాయా బాబు? ఎలా తాగానా? ఏంట్రా కస్టమర్లు పెట్టిన టిఫిన్ అంతా నువ్వు తినేస్తున్నావు? నా వ్యాపారం దివాళా చేయాలనా? చంపేస్తాను నిన్ను. ఏదేమంటారండి? మీరు జీతం వేరు, కడుపు మీద తిండి పెట్టరు, ఎలా బతకమంటారు? ఎలా బతకాలా? బుర్ర ఉపయోగించి బతకాలరా. ఎలాగా? మన మామూలు పద్ధతి ప్రకారం నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, నువ్వు బుల్లి సమాధానం చెప్పరా. మళ్ళీ ప్రశ్న? నీ అడుక్కునే బుద్ధి పోనే కదా నువ్వు. వెరీ సింపుల్. రైలు పట్టాల మీద రైలు వెళ్తుంటే గేట్ ఎందుకు వేస్తారు? నువ్వేదో పెద్ద ప్రశ్న అడుగుతావు అనుకున్నాను. ఇదొక ప్రశ్న, దీనికొక జవాబు. రైలు కింద మనుషులు బయట సాగకుండా గేటేస్తారు. వేసావు చట్నీలో చెయ్యి. అందుకు కాదురా, అరే రైలు వెళ్తున్నప్పుడు గేట్ అయ్యకపోతే రైలు పట్టాలు దిగి రోడ్డు అడ్డపోతుందని. చెయ్యి, పెట్టి దగ్గర చెయ్యి. చెయ్యి వెధవా. నాకే ముక్కు నలుపు మరి కోటి అది మరి. నువ్వు నా చేత వెట్టి చాకరీ చేపిస్తే అదిగో వస్తున్నాడు, నీ చేత రొట్టె చూపిస్తాడు. ఎవడా వాడు? నీ మొగుడు. నువ్వా? ఏరా ఎన్నిసార్లు నా దగ్గర టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతావురా? ఈసారి నీకు బోడిగుండు కొట్టించకపోతే నా పేరు బోడియే కదరా. స్నేహం మధురమైనది. అద్భుతం, అమోఘం. స్నేహం మధురమైంది, బిల్లే బరువైంది. పాత బిల్లు కట్టు, తడిసి మోపడైంది. స్నేహితుల ముందు చక్కగా మాట్లాడటం మర్యాద, పదార్థాలు ముందు, పట్టుదల తరువాత. సరే ఏం కావాలో చెప్పు. 2/3 టీ, ఒకటి స్ట్రాంగ్, ఒకటి లైట్, ఒకటి మీడియం పట్టుకురా. నీ బ్యావర్స్ బిల్లుకి ఇన్ని రకాలుండవు, ఏదో ఒకటి చెప్పు. లైటా స్ట్రాంగా? పిచ్చివాడ, స్ట్రాంగ్ గా ఒకటి చెయ్యి, లైట్ గా ఒకటి చెయ్యి, రెండు వేరే గ్లాసులో కలుపు, అది మీడియం అవుతుంది. అర్థమైందా? ఎంత జ్ఞానివిరా నువ్వు. ఇక్కడ కాదురా నువ్వు ఉండాల్సింది, అమలాపురం బ్లోవర్ దగ్గర ఉండాలరా. కాబట్టి బంధం దొరద వంటిది, స్నేహం మధురమైనది. మరి గంధం బుర్ర వంటిది. తొందరగానే అవతల డబ్బులు అడుగుతాడు. కానివ్వండి. టీ చాలా బాగుంది బాబు. చాలా థ్యాంక్స్ బాబు. బిల్లు కట్టండి. బిల్లు కడతాను కానీ నీ టీ తాగిన పరవశంలో పదార్థకతి పుట్టుకొచ్చింది బాబు. పంచదార తీపి, మాకు తెలియదులే. చింతపండు పులుపు, వేపకాయ చేదు, అయ్యి బాబు ఉప్పు ఉప్పే. చెప్పు చెప్పే. ఏంటే మళ్ళీ పేట ఊడిపోయింది. వస్తున్నానండి. ఎక్కడా ఎక్కడా నువ్వు? చంపుతా నిన్ను అసలు. వేయటంలో సిద్ధాస్తుని. నన్ను వేయమంటావా పాపా పిడి? నీ కవితా పిడి చాలక ఈ పిడి కూడా బిగిస్తావరా? నీకు బిగిస్తాను రా దడి. రేయ్, నా భార్యకి ఎవడు పిడి బిగించక్కర్లేదురా, నేనే గ్రైండర్ కొంటాను రా. చూడు భయ్యా, 24 గంటల్లో కాలనీ ఖాళీ చేయమని నోటీసులు పంపారు. చట్టం వాళ్ళకు అనుకూలంగా ఉంది. అంటే మీ నాన్న లక్ష్మీనగర్ ను ఖాళీ కమ్మేశాడు. వాడు పచ్చి మాంసం తినేవాడు, ఎంత మందిని పొట్టను పెట్టుకున్నాడో, ఎన్ని బ్రతుకులు అన్యాయం చేశాడో అందరికీ తెలుసు. భరత్ భయ్యా, వాడికి భయపడి మనందరం దిక్కులని వాడం కావాల్సిందే. మాట్లాడు భయ్యా, మాట్లాడు భయ్యా. మోసం. లక్ష్మీనగర్ డాక్యుమెంట్లు నా పేరును కాకుండా మీ పేరును రాయించుకుంటారా? ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. తుపాకీకి తుప్పు పట్టిందేమో నన్ను చూసుకుంటున్నారా మగడా? అయినా వెరైటీస్ గల్లు బావ పేరుతో ఉంటే ఒకటి, మన పేరుతో ఉంటే ఒకటినా? బావ మాత్రం పరాయోడా? మనలోనే సోషలిజం లేకపోతే ఇంక దేశానికి ఏం తెస్తామయ్యా? రేపు గనులు అవుతాం, వెరైటీస్ పడుద్ది, కోట్లు వస్తాయి. కాళీగారు మనకి ఎలక్షన్ ఫండ్ ఇస్తారు కదా, ఓట్లని ఎమ్మెల్యేని కొంటాం, నేను సీఎంని. నేను ఎలాగో ఉప ముఖ్యమంత్రిని. ప్రమాణ స్వీకారం కాగానే ఆంధ్రప్రదేశ్ పదం నేను ముందరేసి గనులు ఎక్కడున్నాయో గుర్తు పెడతాం, తవ్వుకో. నీ ఓపిక బావా. ఆడ తప్పితే చా, బుద్ధ విగ్రహం మీద ఒట్టు. భరత్, సావును వెతుక్కుంటూ వచ్చావా? చచ్చే వాళ్ళు ఎంతమందో లెక్క చూడడానికి వచ్చాను రా. ఏంట్రా కలుస్తా? కలుసరా? ఒక్క బీడి కలిస్తే నాకు తగ్గుస్తుంది. మనుషుల్ని బీడీల్లో కలిసే నువ్వు మాత్రం ఏ రోగం లేకుండా సీమ పొందిన నిగనిగలాడుతున్నావు. కలుసరా? శభాష్. ఆహా, ఆ ధైర్యం చూస్తుంటే నాకు ఆంధ్రకేసరి మావయ్య గుర్తుకొస్తున్నాడు అయ్యా. నీలాంటి దేశభక్తులను చూసినప్పుడల్లా నాకు రోమాలు లెక్క పడుచుకుంటాయా అబ్బాయా? పగలో పార్టీ, రాత్రిగో పార్టీ, చంకల్లో దూరేవాడివి, అటు ఇటు కానివాడివి, రాజకీయ బృహన్నలవి. నిక్కపడవడానికి నీకు రోమాలు ఎక్కడున్నాయరా? కాళ్ళు నాకడానికి 4 తప్ప. రిగ్గింగులు చేసి వీడు, బెడ్డింగులు మార్చి నువ్వు నాయకులైపోయారు.
ఇండియాకు ఒకవైపు హిమాలయ పర్వతం ఉండబట్టే బ్రతికిపోయింది, అటువైపు కూడా సముద్రం ఉండి ఉంటే ఇండియాకు తాడు కట్టి విదేశాలకు అమ్మేసేవారు జిల్లాల వారు. అబ్బబ్బబ్బబ్బబ్బా! మురిగ్గొంటను కదిపారు, కంపు లేచింది. తేల్చండి, ఆనందించండి. లేచింది కంపు కాదురా, కడుపు మంట. ఆ మంటల్లో మిమ్మల్ని తగలేసే రోజులు దగ్గర పడ్డాయి. నోటీసులు పంపి లక్ష్మీనగర్ కలిసించడానికి చూస్తారా? అదే జరిగితే నీ చావు నోటీస్ అందుకుంటా. సౌండ్ ఓవర్ అయింది, కట్ చేస్తా. చేస్తావా? నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా, సూటిగా చూస్తున్నా. నేను చెప్పినట్టు చేస్తున్నా, చేస్తున్నా. నీ చేతిలోని రివాల్వర్ కింద పడేస్తున్నా, కింద పడేస్తున్నా. బంగారయ్య చేత సంతకం చేయించిన డాక్యుమెంట్స్ నాకు తిరిగిస్తున్నా, తిరిగిస్తున్నా. బాబా మధ్యలో అడ్డుపడ్డ వాళ్ళ దవడ పగలగొడుతున్నా, పగలగొడుతున్నా. బాబా ఓ బాబా అయిపోయింది. వాడు చేతులు తిప్పి కాళ్ళు తిప్పి నిన్ను మాయలో పడేశాడు. ఆ డాక్యుమెంట్లు నువ్వే నీ చేతులతో వాడికి ఇచ్చావు. రోజులు దగ్గర పడ్డాయి. రేపు లక్ష్మీనగర్ లో కాళీమాత ఉత్సవాలు. వాణ్ణి కాళీమాతకు బలి. ఉరి తీస్తారా? త్వరగా చచ్చిపోయి ఏ తల్లి కడుపులోనూ పుట్టి త్వరగా పెరిగిపోయి మళ్ళీ అటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉంటే వాళ్ళను చంపేస్తాను. నాకు ఏ శిక్ష అయినా ఒకటి.